మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్య నామమున గుడ్ సముద్రన్నారు మీ కుటుంబ సభ్యులను మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన నెలంతా తన కృపలో దేవుడు మనందరినీ కాపాడి సంరక్షించి మన బ్రతుకులో మరి యొక్క నెలలోనికి మనందరినీ ప్రవేశపెట్టి ఆయన సన్నిధానంలోనికి ఆయన బిడ్డలుగా మొట్టమొదటి ఆదివారంలోనికి మనందరినీ ప్రవేశపెట్టినటువంటి దేవత దేవునికి మనమందరము కూడా వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించవలసిన వారమై ఉన్నాము. దేవుని యొక్క కృపలో మరి ఆగస్టులంతా ముగించుకుని సెప్టెంబర్ మాసంలోనికి మనం వచ్చి ఉన్నాం. మరి గతించిన నెలంతా కూడా చక్కని వర్షములతో దేవాతి దేవుడు మనందరినీ తృప్తిపరిచి అనేక ప్రాజెక్టులన్నీ కూడా చక్కని జలాశయములతో నిండి ఉండటం మనం చూస్తూ ఉన్నాం. అన్ని కాలంలో ఉన్న దేవుడు ఆయా కాలాల్లో ఆయా ఋతువులను సీజన్స్ తగినట్లుగా దేవుడు మనలను తృప్తిపరుస్తూ ఉన్నాడు. ఎండలు కూడా చక్కగా ఎక్కువగా వచ్చాయి ఈ సంవత్సరం, అలానే వర్షాలు కూడా వచ్చాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ప్రకృతి ద్వారా దేవుడు మనకి ఒక హెచ్చరికను, తన ఉనికిని కూడా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క మహాకృపలో త్రిత్వములోని 12వ ఆదివారంలోనికి మనం వచ్చి ఉన్నాం. ఈ త్రిత్వములోని 12వ ఆదివారంలోనికి ఇవ్వబడినటువంటి లేఖన అంశములుగా పత్రికా పాఠ్యభాగముగా అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం నుండి 11వ వచనం వరకు, సువార్త పాఠ్యభాగముగా పరిశుద్ధుడైనటువంటి మార్కు గారు రాసినటువంటి సువార్త 7వ అధ్యాయము 31వ వచనం మొదలుకొని 37వ వచనం వరకు ఉన్నటువంటి లేఖనములు మనకు ఈ వారము పాఠ్యభాగములుగా ఇవ్వబడి ఉన్నవి. వీటిని ధ్యానం చేయడానికి ముందుగా ఆత్మదేవుని సహాయము, నడిపింపు కోరుకుందాం. కృపయు కనికరం గల ప్రియ పరమ తండ్రి, వందనములు, స్తుతులు, స్తోత్రులు నాయన. దేవాని కృపను బట్టి ఈ ఉదయకాల సమయంలో నీ పాదసన్నిధికి రావడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు. గతించి నెలంతా నీ కృపలో మమ్మల్ని కాపాడి సంరక్షించినందుకు వందనాలు. దేవా, సెప్టెంబర్ నెల మొదటి వారంలో నీ బిడ్డలుగా మేమందరమును చేరి నేను స్తుతించి గణపరిచి ఆరాధించే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. కొద్ది నిమిషములు నీ వాక్యము ధ్యానపరయ్యేటట్టుగా నీ ఆత్మచేత నన్ను మమ్మల్ని నింపి నడిపించండి. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారముగా చేయమని, మహిమ పొందుకోమని ప్రియ కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. త్రిత్వంలోని 12వ ఆదివారంలో మనకి ఇవ్వబడినటువంటి అంశములు ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు సువార్త పాఠ్యభాగములో యేసుక్రీస్తు వారు చేసినటువంటి స్వస్థతలు, అద్భుతములు, ఆశ్చర్య కార్యములు మనము చూస్తూ ఉన్నాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని గురించి వ్రాయబడినటువంటి లేఖనములు ఆయన జన్మించినటువంటి ఆ దినం మొదలుకొని మరణించేంత వరకు, లేక పునరుద్ధరణే తిరిగి లేచేంత వరకు కూడా ఆయన గురించి వ్రాయబడినటువంటి లేఖనములన్నీ నెరవేర్పును మనం చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథం, ఆ గ్రంథములో యేసయ్య చేయబోతున్నటువంటి కార్యములు, గురుటివాని కన్నులు తెరిపించుటకును, మోగవాడు మాట్లాడడానికి, చెవిటివాడు వినడానికి, ఇలాగా బంధింపబడి ఉన్నటువంటి వారందరికీ కూడా విడుదల, దుఃఖములో ఉన్న వారికి ఆనందము, పూదండను ఇవన్నీ కూడా ఇస్తాను అనే వాగ్దానం చేసినటువంటి దేవతి దేవుడు ఆయన సువార్త పరిచర్యలో మరి అనేక సందర్భాల్లో స్వస్థతలు, ఆశ్చర్య కార్యములు చేయడం, గుడ్డివారు చూపు పొందుచూ ఉన్నారు, కుంటివారు నడుస్తూ ఉన్నారు, మగవారు మాట్లాడుతూ ఉన్నారని తెలియచేయండి అని చెప్పినటువంటి దేవతి దేవుడు ఇక్కడ ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, నేను ఈ చేసినటువంటి కార్యాన్ని మీరు ఎవరికి అప్పుడే చెప్పొద్దు అని చెప్పిన తర్వాత మరింతగా ఆయన గురించి ప్రచురము చేయడం జరుగుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా యేసుక్రీస్తు వారు సువార్తలో ఈ స్వస్థతలు అనేవి కేవలము పరిచర్యలో ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ మినిస్ట్రీ. అంతేగాని ఆయన కేవలం స్వస్థత ఇవ్వడానికి రాలేదు, కానీ పరలోక రాజ్యములోనికి నిన్ను నన్ను ప్రవేశపెట్టడానికి, ఆయన ఉన్న స్థలంలోనికి మనలను తీసుకుని వెళ్ళడానికి
ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు, రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. శారీరక స్వస్థత కంటే ఆత్మీయ స్వస్థత చాలా ప్రాముఖ్యమైనది అనేటువంటి మాటను మనము చూస్తూ ఉంటూ ఉన్నాం పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో. ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన స్వస్థపరిచే దేవుడు, శక్తినిచ్చే దేవుడు, బలమునిచ్చే దేవుడు. ఆయన ఏదైనా చేయగలడు, సమస్తము సాధ్యము చేయగలడు. ఉన్న వాటిని లేని వాటిగాను, లేని వాటిని ఉన్న వాటిగాను చేయగల దేవాతి దేవుడు, మనము పూజిస్తున్నటువంటి ఆరాధిస్తున్నటువంటి దేవాతి దేవుడు. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదైనటువంటి స్తోత్రగానములతో ఆశ్చర్యమైనటువంటి దేవాతి దేవుడు నిన్ను నన్ను ప్రేమించి మానవ శరీరాకారములో ఆయన మనుష్య రీతిగా ఈ లోకంలో ఉద్భవించి 33.5 సంవత్సరములు జీవించి సమస్త మానవాళికి రక్షణ మార్గము, నిత్య జీవము ఇవ్వడానికి ఆయన సిలువలో నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి నిన్ను నన్ను కూడా పరిశుద్ధునిగా చేసి నిత్యరాజ్యమునకు వారసులుగా చేసినటువంటి దేవాతి దేవుణ్ణి మనం ఎంతైనా స్తుతించి ఆరాధించేవారుగా ఉన్నాము. ఇదంతా కూడా ఈ సువార్తల్లో మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. అలాగే మనకి ఇవ్వబడినటువంటి ఈ మార్కు సువార్తలో కూడా అదే చూస్తూ ఉన్నాం. ఆయన అద్భుతములు చేయువాడు, ఆశ్చర్య కార్యములు చేయువాడు. సువార్త ప్రకటన ఇలా ఉంటే ఈ పత్రికా పాఠ్యభాగము మరి అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘానికి రెండవ మారు లేఖ రాస్తూ అనేక విషయాలు తెలియచేశాడు. అపోస్తలుడైన పౌలు గారి యొక్క జీవితంలో మరి దేవాతి దేవుడు ఎన్నో గొప్ప కార్యము చేసి తనకు శత్రువుగా ఉన్నటువంటి ఆ వ్యక్తిని తనకు పాత్రగా, తన రాజ్య మహిమకు ఒక ప్రత్యేకమైనటువంటి పాత్రగా దేవుడు వాడుకున్నటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు పౌలు అంటూ ఉంటాడు కదా, పూర్వము హానికరుడను, దూషకుడను, హింసకుడును అయినటువంటి నన్ను దేవుడు తన విశేషమైనటువంటి కృపను బట్టి నన్ను రక్షించి తన రాజ్య మహిమకు నన్ను వాడుకుంటూ ఉన్నాడు. అందును బట్టి నేను దేవునికి వందనములు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఎంతో ఘనమైన పరిచర్య చేసినప్పటికీ కూడా ఇట్ ఈస్ నాట్ ఆఫ్ మై గ్రేట్నెస్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం. ఇది నా గొప్పతనము కాదు, కానీ దేవుని విశేషమైనటువంటి కృపయే అని పౌలు గారు అనేక సందర్భాలలో ఆయా సంఘాలకు లేఖలు రాస్తూ దేవుని యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ తను తగ్గించుకుంటూ ఆయా సంఘాల్లో ఉన్నటువంటి ఆ లోపములను సరిచేస్తూ రాసినటువంటి లేఖలే ఈ పత్రికలన్నీ కూడా. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘానికి, దెస్సలోని సంఘానికి, మరి రెండేసి పత్రికలు, అలాగే తిమోతికి కూడా 2 పత్రికలు రాయడం మనం చూస్తూ ఉన్నాం. 13 పత్రికలు మరి దేవుని యొక్క మహాకృపను బట్టి పౌలు గారు రాశారు. ఆయా సంఘాల్లో ఆయా పరిస్థితులను దేవాతి దేవుడు ఆత్మచేత నింపబడిన వాడే ఈ పత్రికలు రాయడం మనం చూస్తూ ఉన్నాం. ఈ పత్రికలో ఈ అధ్యాయంలో మనము చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు దెర్ ఈజ్ ఎ కంపారిజన్ బిట్వీన్ ఓల్డ్ టెస్ట్మెంట్ అండ్ న్యూ టెస్ట్మెంట్. పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి ఆ పరిచర్యను, లేక నూతన నిబంధనలో ఉన్న పరిచర్యను, ఈ రెండు కూడా కంపేర్ చేస్తూ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఎలాంటి మాటలు పౌలు భక్తుడు గారు మాత్రమే మాట్లాడారు. ఓల్డ్ టెస్ట్మెంట్ని చాలా చక్కగా వివరించారు. గమాలియేలు అనేటువంటి మహోన్నతుడైనటువంటి ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుని యొద్ద ఇతడు శిష్యరకం చేసి పాత నిబంధన లేక తోరా అనేటువంటి ధర్మశాస్త్రం అనేటువంటి ఈ లేఖనములన్నీ కూడా పఠించిన వాడై ఉన్నాడు. అందుకే క్రైస్తవులను చంపడానికి సహితము మరి లేఖ తీసుకుని ధైర్యముగా క్రైస్తవులను చంపడానికి బయలుదేరినటువంటి వ్యక్తి. అయితే అలాంటి వ్యక్తిని దేవుడు ఏర్పరచుకొని పిలుచుకొని నన్ను ఎందుకు హింసిస్తున్నారో బాబు అని ఆలోచన చేస్తూ
ఎవరు నువ్వు అంటే, నీవు హింసిస్తున్నటువంటి యేసు క్రీస్తుని అని దేవుడు మాట్లాడడం, వెంటనే తన దిశానిర్దేశాన్ని యూటర్న్ తీసుకుని దేవుని కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి హతసాక్షిగా ప్రపంచమును 3 సంవత్సరములు లేక 3 పర్యాయములు సువార్త దండయాత్ర చేసినటువంటి ఒక గొప్ప సువార్థికునిగా, క్రీస్తు కొరకు జీవించినటువంటి ఒక గొప్ప యోధునిగా పౌలును మనము చూస్తూ ఉన్నాం. ఇలాంటి పౌలు ఈ అధ్యాయం అంతా చూస్తూ ఉంటున్నప్పుడు, ఓ క్రైస్తవులారా లేక ఓ కొరింథీ సంఘములో ఉన్నటువంటి వాళ్ళారా, మీరే దేవుని పత్రికలై ఉన్నారు. మీ జీవితం ద్వారా దేవుని మహిమపరచాలి, ఘనపరచాలి అని మాట్లాడుతూ, దేవాతి దేవుడు మాకు ఇచ్చినటువంటి పరిచర్యను బట్టి మేము ఎంతగానో దేవునికి వందనములు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము అని మాట్లాడుతూ, మోషే కాలంలో దేవాతి దేవుడు ఇచ్చినటువంటి ఈ ఆజ్ఞలు లేక ధర్మశాస్త్రం ఏదైతే ఉన్నదో అది క్రీస్తునందు కొట్టివేయబడిందని, అయినప్పటికీ కూడా ఆ ధర్మశాస్త్రమును తీసుకుని వస్తున్నటువంటి సందర్భంలో మోషే ముఖము ఏ రీతిగా మెరిసిపోయిందో, దగదగలాడిపోయిందో అనే విషయాన్ని పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని మాట్లాడుతూ ఆయన అంటూ ఉన్నాడు, అక్షరము చంపును, ఆత్మ జీవింప చేయును అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అక్షరము చంపును అనేటువంటి మాటను మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఇది ధర్మశాస్త్రమునకు లేక ఓల్డ్ టెస్టిమెంట్కు సంబంధించినదిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆత్మ జీవింప చేయును అనేటిది దేవుని యొక్క వాక్యమును జ్ఞాపకం చేస్తూ, నూతన నిబంధనను జ్ఞాపకం చేస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని కూడా ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారు సమస్త మానవాళి కొరకు ఒక నూతన నిబంధనను ఆయన తీసుకుని వచ్చాడు అని, తన రక్తము చిందించడం ద్వారా సమస్త మానవాళికి ఒక న్యూ కవెనెంట్, నాట్ ఓన్లీ ఇజ్రాయెల్స్, ప్రతి ఒక్కరికి కూడా ఒక నూతన నిబంధనను క్రీస్తు తన రక్తమును కార్చుట ద్వారా, రక్తములో ఎవరైతే తమ వస్త్రములను కడుగుని లేక తన పాపములను కడుగుని శుద్ధి చేసుకుంటారో వారందరూ కూడా దేవుని కుమారులు, కుమార్తెలు అయి ఉంటారనేటువంటి నూతన నిబంధన, ఇది నా రక్తము అయినటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ప్రభురాత్రి భోజన సంస్కారంలో చివరి లార్డ్ సప్పర్లో అదే ఆయన మాట్లాడతాడు కదా, రొట్టెను ద్రాక్షారసమును ఆయన రెండు కూడా, రొట్టెను విరిచి ద్రాక్షారసాన్ని ఆయన త్రాగిస్తున్న సందర్భాన్ని, ఇది నా శరీరము, ఇది నా రక్తము అనేటువంటి మాట, ఇది మీ కొరకును అనేకుల కొరకును చిందించబడుచున్నటువంటి నూతన నిబంధన రక్తము, దెర్ ఈజ్ ఎ న్యూ కవెనెంట్ అనే విషయాన్ని ఇక్కడ యేసుక్రీస్తు వారు జ్ఞాపకము చేస్తూ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ అంటూ ఉన్నటువంటి మాటను చూస్తే, మోషే తన పరిచర్య ఎంత గొప్పగా చేశాడు, ఆయన ధర్మశాస్త్రాలు తీసుకుని వచ్చాడు దేవుని ద్వారా అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ, ఆ మహిమ తగ్గిపోవచ్చు ఉన్నటువంటి మహిమ అంత గొప్పదైతే అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ, న్యూ టెస్ట్మెంట్ని ఆయన కలుపుతూ, ధర్మశాస్త్రము యేసుక్రీస్తులో కొట్టివేయబడింది కాబట్టి మనం దానికి దాసులము కాదు అనే విషయాన్ని చాలా సున్నితముగా ఆయన దానిని తెలియచేస్తూ, ఇది కొట్టివేయబడింది కాబట్టి ఇక మనకు దానితో పనిలేదు, యేసుక్రీస్తు వారి సమస్త మానవాళి కొరకు రక్తాన్ని కార్చాడు, ఇది నూతన నిబంధన. కాబట్టి ఈ నిబంధనలోనికి మనం వచ్చి ఉన్నాము. అక్షరము చంపున ఓల్డ్ టెస్టిమెంట్ ద్వారా మనకు రక్షణ ఏమవుతుంది కానీ పనిష్మెంట్ ఇస్తూ ఉంటుంది. అయితే నూతన నిబంధన ద్వారా ఏమవుతుందంటే పనిష్మెంట్ లేదని కృప అడ్డుపడుతుంది. దేవుని మనకి మహిమ కలుగున కాక అదే విషయానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడు మమ్మను తన పరిచర్యకు ఒక ప్రత్యేకమైన పాత్రగా మమ్మల్ని వాడుకొనిచ్చి ఉన్నాడు. ఇట్ ఈజ్ నాట్ ఓన్లీ మై గ్రేట్నెస్, నా గొప్పతనమేమీ కాదు, నాట్ ఆఫ్ మై గ్రేస్, నాట్ ఆఫ్ మై గ్రేట్నెస్, కానీ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కృపను బట్టి మేము ఈ పరిచర్య చేస్తూ ఉన్నాం, ఇది దేవుడే మాకు సామర్థ్యాన్ని ఇచ్చి ఉన్నాడు అనేటువంటి మాటను ఇక్కడ పౌలు భక్తుడు చాలా సున్నితముగా, ఏ ఒక్కరికి కూడా మనస్సాక్షికి అద్దించకుండా
ఏ ఒక్కరిని కూడా ఓల్డ్ టెస్ట్‌మెంట్ తప్పు అని చెప్పకుండానే ఆయన సరిచేసినటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడంటే చూడండి. వాస్తవానికి 2వ వచనం నుంచి మనం ఆలోచన చేస్తూ ఉంటే 3వ అధ్యాయము కొరింథీ 2వ పత్రిక 3వ అధ్యాయంలో అంటాడు, 3వ వచనము, మా హృదయముల మీద రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రికలు మీరే కదా. కొరింథీ సంఘాన్ని ఎంకరేజ్ చేస్తూ మీరే పత్రికలు, మీ జీవిత విధానమే క్రీస్తుని కలిగి ఉన్నారో లేదో అని చెప్పడానికి ఇది ఒక సాదృశ్యము అనేటువంటి మాటను చూస్తూ, రాతి పలకల మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయములు అను పలక మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా రాయబడినటువంటి క్రీస్తు పత్రిక ఉన్నారనియు మీరు తేటపరచబడుచు ఉన్నారు. క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకిట్టి నమ్మకము కలదు. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతట మేమే సమర్థులము కాదు. మా సామర్థ్యము దేవుని కృప వలనే కలిగి ఉన్నది. ఆయనే మమ్మలను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారులగుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును కానీ ఆత్మయే జీవింపచేయును అంటున్నటువంటి మాట. అక్షరము చంపుతూ ఉంది, ఆత్మ జీవింపచేస్తూ ఉంది. పాత నిబంధన పనిష్మెంట్ ఇస్తూ ఉంది కానీ క్రొత్త నిబంధన క్రీస్తు రక్తము మనల్ని జీవింపచేస్తూ ఉంది అనేటువంటి మాటను జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. అక్షరము చంపును, ఆత్మయే జీవింపచేయును. నిజమే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మన కొరకు నూతన నిబంధన తీసుకుని వచ్చి శిక్షకు పాత్రుడు మనందరినీ కూడా ఆ శిక్షను తప్పించి ఆయనే బలిపశువుగా మారిపోయాడు. ధర్మశాస్త్రము తన జీవితంలో నెరవేర్చి కొట్టివేసి ఇక దానితో పని లేకుండా యేసుక్రీస్తు వారు తన రక్త నిబంధన ద్వారా న్యూ కవనెంట్ ద్వారా నిన్ను నన్ను కూడా దేవాతి దేవుడు ఏర్పరచుకుని నిత్య రాజ్య మహిమకు నిన్ను నన్ను కూడా ఏర్పరచుకున్నాడు అనే విషయాన్ని పౌలు భక్తుడు ఈ కొరింథీ సంఘానికి చాలా తేటగా రాస్తూ ఉన్నాడు. ఆత్మయే జీవింపచేయును అనేటువంటి మాటలు రోమాపత్రిక 8వ అధ్యాయంలో అంటుంటాడు కదా, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుతూ ఉంటారో వారందరూ దేవుని కుమారులై ఉండరు. మీరు మరలా భయపడక దాస్యపాత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందిన వారై ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము ఆత్మచేత నింపబడిన వారమై క్రొత్త నిబంధనకు మనము వచ్చి ఉన్నాము. క్రీస్తు రక్తంలో కడగబడిన వారిగా మనం ఉన్నాము అనే విషయాన్ని ఇక్కడ పౌలు భక్తుడు చాలా స్పష్టంగా మాట్లాడుచూ ఉన్నాడు. ఈ రోమపత్రిక 8వ అధ్యాయమును ధ్యానం చేయడానికి ముందుగా ఒక మాటను మనం చూస్తూ ఉంటే, ఇదే అధ్యాయము ఇదే పత్రికలో ఇదే అధ్యాయములో యేసుక్రీస్తు వారు తన ఆత్మచేత నింపబడినటువంటి వ్యక్తులుగా ఇక్కడ ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదై ఉండును. మోషేను జ్ఞాపకం చేస్తూ తగ్గిపోతున్నటువంటి ఆ మహిమ తిరిగి ఎలా ఉంటూ ఉందో అదే అంత గొప్పగా ఉంటే క్రీస్తు రక్తంలో కడగబడి ఆత్మచేత నింపబడి పరిచర్య చేస్తున్నటువంటి ఈ మహిమ ఇంకా ఎంత ఘనముగా ఉంటుందో అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన అంటూ ఉన్నాడు, శిక్షా విధికి కారణమైన పరిచర్యయే మహిమకు కలిగినదైతే నీతికి కారణమైనటువంటి పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలదగును. అత్యధికమైనటువంటి మహిమ దీనికి ఉండటం వలన ఇంతకు మునుపు మహిమ గలదిగా చేయబడినది ఈ విషయంలో మహిమ లేనిదాయను. అంటే ఈజ్ టాకింగ్ అబౌట్ ఓల్డ్ టెస్ట్మెంట్ తోరా ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అది ఇంకా అయిపోయింది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఈ అధ్యాయం అంతా కూడా చదివితేనే కానీ ఈ మాటలు మనకు అర్థము కావు. ఏంటో 12వ వచనం అంటాడు, తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలీయులు తేరి చూడనట్లు మోషే తన ముఖం మీద ముసుగు వేసుకొనును. మేమట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవారమై బహుధైర్యముగా మాట్లాడుచు ఉన్నాము. క్రీస్తు రక్తములో కడగబడినటువంటి అనుభవంలోనికి ఉంటే మనం ధైర్యముగా క్రీస్తు కృపాసింహాసనం ఎద్దుకు మనం వెళ్ళడానికి అవకాశం ఉందనే విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి. కొరింథీ సంఘంతో
మాట్లాడుతున్నటువంటి దేవాది దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతో నాతో మనందరితో కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడనే విషయాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. ఇంకేమంటున్నాడు, మరియు వారి మనస్సులు కఠినములాయను గనుక నేటి వరకు పాత నిబంధన చదువుచు ఉన్నప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. ఇది క్రీస్తు రక్తం ద్వారా ఆల్రెడీ జరిగిపోయింది. యేసుక్రీస్తు వారు 33 సంవత్సరాలు జీవించి సమస్త మానవాళి కొరకు ఆయన తన రక్తమును కార్చిన విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే ఈయన కూడా యూదుడే కాబట్టి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఇంకానూ ఇశ్రాయేలీయులు ఆ ముసుగులో ఉండిపోయారు, కానీ ఆ ముసుగు ఆల్రెడీ చెరిగిపోయింది, కానీ ఆ విషయం వాళ్ళకి తెలియట్లేదు అనే విషయాన్ని పౌలు భక్తుడు చాలా స్పష్టముగా తెలియచేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు, నేటి వరకు పాత నిబంధన చదువుచు ఉన్నప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడిన వారికి తేటపరచబడక ఆ ముసుగే నిలిచి ఉన్నది. నేటి వరకు మోషే గ్రంథం వారు చదివినప్పుడల్లా ముఖమునకు ముసుగు వారి హృదయముల మీద ఉన్నది, కానీ వారి హృదయము ప్రభువునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. ఏమిటి ఈ ముసుగు అంటే రక్షణ అనే ముసుగు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వారు ఇంకనూ రక్షణలోనికి రాలేదనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ప్రవక్త అయినటువంటి ఇర్మియా ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. రాబో దినములలో నేను ఇశ్రాయేలుతో ఒక నూతన నిబంధన చేయబోవచ్చు ఉన్నాను, వారు ఎన్నటికీ నాకు ప్రజలుగానే ఉంటారనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, అక్షరము అనేది పాత నిబంధనకు సూచనగా ఉన్నది, ఆత్మ జీవింపచేయును అనేది నూతన నిబంధనకు సూచనగా ఉన్నదనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కొరింథీ సంఘం ద్వారా పౌలుతో మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఈ విషయాన్ని మనము అర్థం చేసుకుంటూ ఉన్నాం. ముగించడానికి ముందుగా ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ, దేవాతి దేవుడు మన హృదయంలో ఎలాగా ఆయన ఇశ్రాయేలు హృదయాన్ని మారుస్తూ ఉన్నాడనే విషయాన్ని ఇక్కడ భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. రాబో దినములలో అంటే ఆల్రెడీ యేసుక్రీస్తు వారు రక్తము కార్చాడు, కానీ వారు తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితిలో ఈ అంచె దినాలలో వారు తెలుసుకుంటారు. ప్రవక్త అయినటువంటి ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31 నుంచి 34 వరకు చూస్తే ఈ విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. కాబట్టి దేవాతి దేవుడు తన కృపలో మనందరినీ జ్ఞాపకం చేసుకుంటూ ఆత్మ జీవింపచేస్తుంది అక్షరము చంపును. కాబట్టి ఆత్మతో నేను కూడా నింపబడి దేవుని యొక్క రాజ్యముకు మహిమకరముగా మనం జీవించుటకు ఆత్మ మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. దేవానికి వందనాలు చెల్లిస్తూ నీ కృపలో వర్ధిల్లింపచేసి మహిమ పొందమని, దీని దీవులతో నింపి నడిపించమని, ఈ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, ఈ వారం అంతటిపై నీ దీవెన ఆశీర్వాదాలు దయచేయమని ప్రియకుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడైండును గాక. ఆమేన్.